విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటే అది ఇప్పటికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నిజానికి టెండర్లో L1 వచ్చింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి టెండర్ దక్కించుకుంది. అయినప్పటికీ కూడా ఆ టెండర్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత మళ్ళీ భోగాపురంలో ఒక రియల్ ఎస్టేట్ క్లాజ్ పెట్టి, అంటే రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్న వాళ్ళకే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పి ఒక క్లాజ్ పెట్టి వాళ్ళకి ఈ GMRకి ఈ ఎయిర్పోర్ట్ని ఇవ్వడం జరిగింది. అదే కనుక ఇవాటికి కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాలు నడపడానికి అనుకూలమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ రోజుకి కూడా 370 ఎకరాల స్థలం అక్కడ ఉంది, వాళ్ళు కొనుగోలు చేసింది. ఆ స్థలంలో వీళ్ళు స్థానికంగా వీళ్ళు విమానాలు నడపచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, 30 ఏళ్ల పాటు ఇక్కడ విమాన సర్వీసులు ప్రజల కోసం నడపడానికి వీల్లేదు అని ఒక శాసనం చేసింది. దాన్ని వాళ్ళ ఆ నేపథ్యంలో GMRకి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంటే 30 ఏళ్ళు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాల రాకపోకల్లో చేయకూడదని చెప్పి అక్కడ క్లాజ్ పెట్టి GMRకి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి పర్యవసానంగా అప్పట్లో MOU చేసినప్పుడు దాదాపు 40 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ అథారిటీకి నష్టపరిహారంగా చెల్లించాల్సిన క్లాజ్ కూడా ఉంది. కానీ ఆ క్లాజ్ని కూడా మాయం చేశారు చివరికి. అంటే ప్రభుత్వ రంగ సంస్థకి నష్టం చేకూర్చి ఒక ప్రైవేటు సంస్థకి లాభం చేకూర్చడం కోసం వల్ల ఉద్భవించిందే భోగాపురం ఎయిర్పోర్టు. అభివృద్ధిని ఎవరు అడ్డుకోవాలనుకోవట్లే. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే అంతర్జాతీయ విమానాలు నడుస్తాయి అనే అభిప్రాయం ఉంది. భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుందని అనుంది. కానీ దాంట్లో పెద్ద రహస్యం ఏంటంటే ఒక ప్రైవేటు ప్లేయర్తో ప్రభుత్వం చేతులు కలిపి ఇక్కడ విశాఖపట్నం ప్రజల నోట్లో మట్టి కొట్టింది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇవాళ ప్రజలు దీన్నేమో విశాఖపట్నం ఎయిర్పోర్టు మూసేస్తున్నందుకు ప్రజలందరూ కూడా విలపిస్తుంటే, మరోపక్క ప్రజాప్రతినిధిన ఇక్కడ విశాఖపట్నం ఎంపీ భరత్ కానీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ దాన్ని స్వాగతిస్తున్నట్టు, చాలా వీడ్కోలు చెప్తున్నట్టు, బైబై చెప్తున్నట్టు, ఎవరో స్నేహితుడు వెళ్ళిపోతుంటే చెప్తున్నట్టు చాలా ఆనందకరంగా ఒక వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు తప్ప ఎవరు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మూసేయడం మీద అభ్యంతరం తెలపలేదు. ఆయన నిర్మోహమాటంగా విశాఖపట్నం ప్రజలకు అందుబాటులో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండాలని మాట్లాడింది ఒక్క విష్ణుకుమార్ రాజు గారు ఒక్కరే. ఆయన బీజేపీలో ఉన్నా కానీ కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని ప్రజల పక్షాన నిలబడి వ్యతిరేకించింది ఆయన ఒకరే. చివరికి ఆయన నోరు కూడా ముగించేశారు. అంటే GMRకి లాభం చేకూర్చడం కోసం ఇంతమంది విశాఖపట్నం, ఎందుకంటే 30 లక్షల మంది ఏడాదికి ఈ ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ కొత్తగా భోగాపురం ఎయిర్పోర్టు చాలా అందంగా కట్టచ్చు, చాలా బ్రహ్మాండంగా కట్టచ్చు, అద్భుతంగా కట్టచ్చు. కానీ అక్కడ ప్రయాణికులు సంఖ్య ఏమైనా పెంచగలరా? ఇవాళ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ ఇవాళ బెస్ట్ ఆప్షన్, బెంగళూరు వెళ్ళేవాళ్ళు కానీ బెస్ట్ ఆప్షన్ ఇవాళ రైళ్ళని ప్రత్యామ్నాయంగా ఎత్తుకుంటున్నారు, బస్సుల్ని ప్రత్యామ్నాయంగా ఎత్తుకుంటున్నారు. విమానాలు మాకు వద్దు, మా ప్రయాణం ఇక్కడే భోగాపురం వెళ్ళే బదులు మేము రాజమండ్రి వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్స్తో ప్రజలు ఉన్నారు. ఈ సిటీలో ఉన్న స్టార్ హోటల్స్ సైతం ఇవాళ 30% ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. అంటే విశాఖ మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది, విశాఖ ఆర్థిక కార్యకలాపాల మీద ఏ విధంగా సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈవేళ దీని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. విశాఖపట్నం
ఎయిర్పోర్ట్ని యథావిధిగా అంటే డొమెస్టిక్ దేశీయ విమానాల రాకపోకలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవాల్సి వస్తుందనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోకుండా ఉంటే మంచిది.